వెల్కమ్ టు ఎస్ఎల్ బైన్ ఇంగ్లీష్. ఈరోజు ఆఫ్ స్టడీస్ సెకండ్ ఇంటర్మీడియట్ లెసన్ చూద్దాము. స్టడీస్కి 3 యూజెస్ ఉంటాయి. ఇవి ఏంటంటే డిలైట్ని ఇస్తాయి. ఎప్పుడు లీజర్ టైంలో, తర్వాత మనము సాలిట్యూడ్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఇవి ఆనందాన్ని ఇస్తాయన్నమాట. స్టడీస్కి 3 యూజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే లీజర్ టైంలోనూ సాలిట్యూడ్లోనూ మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఆనందాన్ని ఇస్తాయి. రీడింగ్ అనేది ఎంజాయ్మెంట్ ఇస్తుంది, నాలెడ్జ్ కూడా ఇస్తుంది. ఏదైనా మనం చదివితే మనకు దానివల్ల ఆనందం కలుగుతుంది, నాలెడ్జ్ కూడా వస్తుందన్నమాట. ఇంకా స్టడీస్ మూడో యూజ్ ఏంటంటే మనము ఏ ప్రాబ్లం అయినా కూడాను, లైఫ్లో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా మనం ఎఫిషియెంట్గా దాన్ని డీల్ చేయవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే మనము ఏ ఇష్యూ అయినా, ఏ మ్యాటర్ అయినా కూడాను మంచి తీర్పునివ్వగలం ఎప్పుడు మనకి చదువు ఉన్నట్లయితే, స్టడీస్ ఉన్నట్లయితే. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి కేసు వచ్చినా కూడా వాళ్ళు దాన్ని చక్కగా డీల్ చేయగలుగుతారు. ఓకే. స్టడీస్కి 3 యూజెస్ ఉన్నాయి. అవి ఒకటి ఏంటంటే లీజర్ టైంలోనూ, తర్వాత మనం ఒంటరిగా ఉన్నప్పుడు, లీజర్ టైం అంటే ఖాళీగా ఉంటాం కదా, ఆ టైం అన్నమాట. తర్వాత మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడాను మనకి డిలైట్ ఇస్తాయి. తర్వాత రీడింగ్ వల్ల మనకు ఆనందం కలుగుతుంది, నాలెడ్జ్ వస్తుంది. మూడోది ఏంటంటే మనము లైఫ్లో ఏ ప్రాబ్లం అయినా మనము ఎఫిషియెంట్గా మనం దాన్ని డీల్ చేయగలం, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలం. తర్వాత ఏ ఇష్యూ వచ్చినప్పటికీ కూడాను దానికి మంచి తీర్పుని మనము ఇవ్వగలము. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్కి ఏ కేసు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని చక్కగా డీల్ చేయగలుగుతారు. ఓకే. స్టడీస్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మనము ఎక్కువగా చదువుతూ ఉన్నాం అనుకోండి, మనం లేజీగా ఉంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము చదువుకున్న దాన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే షోగా మాత్రమే చూపిస్తూ ఉంటారు. మేము చదువుకున్నాం అని అన్నటువంటి ఫీలింగ్లో చూపిస్తూ ఉంటారనమాట. దానివల్ల కూడాను అడ్వాంటేజ్ లేదు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే చదువుని ఎలా చూస్తారంటే మనం డే టు డే లైఫ్లో వచ్చేటువంటి ఫిజికల్ అప్లికేషన్, ప్రాక్టికల్ అప్లికేషన్స్కి అది వేరు ఇది వేరు అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. కాబట్టి దానివల్ల కూడాను అడ్వాంటేజ్, లాభం లేదన్నమాట. ఓకే. బుకిష్ నాలెడ్జ్ దేని చేత గైడ్ చేయబడుతుంది అంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో గైడ్ చేయబడుతుంది. ఓకే. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లు ఉన్నట్లయితే అవి దేనికి హెల్ప్ చేస్తాయి? రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో మనం అప్లై చేసుకునేందుకు ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ చేస్తుందన్నమాట. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో దీన్ని అప్లై చేసుకునేందుకు ఉపయోగపడుతుంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, స్టడీస్ని అప్లై చేసుకునేందుకు అనమాట. కన్నింగ్, క్రాఫ్టీ పీపుల్ ఏమనుకుంటారు అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనుకుంటారనమాట. ఓకే. సింపుల్ పీపుల్ ఏం చేస్తారు? బుక్ లెర్నింగ్ని అడ్మైర్ చేస్తారు, వాళ్ళు పొగుడుతారనమాట. ఓకే. అడ్మైర్ చేస్తారు. వైజ్ పీపుల్ ఏం చేస్తారు? వాటిల్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో అప్లై చేసుకొని మంచిగా ఫలితాలని సాధిస్తారన్నమాట. ఓకే. స్టడీస్ వల్ల యూజెసే కాదు, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఓకే. అవేంటి అంటే మెన్ని అలా చదువుకుంటూ కూర్చుంటే లేజీ అవుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు చదువుకున్నాము అని షోగా మాత్రం చూపించుకునే వాళ్ళు ఉంటారు. దానివల్ల యూజ్ అనేది లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్ అప్లికేషన్, జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి ప్రాక్టికల్ అప్లికేషన్ వేరు,
తర్వాత ఈ యొక్క స్టడీస్ వేరు అన్నటువంటి ధోరణిని డెవలప్ చేసుకుంటారు కొంతమంది. దానివల్ల కూడాను లాభం లేదనమాట. తర్వాత ఈ బుకిష్ నాలెడ్జ్ దేని చేత గైడ్ చేయబడుతుంది అంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చేత గైడ్ చేయబడుతుంది. ఓకే. తర్వాత ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో స్టడీస్ని అప్లై చేసుకునేందుకు పనికొస్తుంది. ఓకే. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఈ యొక్క స్టడీస్ని అప్లై చేసుకునేందుకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ కన్నింగ్ క్రాఫ్టీ పీపుల్ ఏమనుకుంటారు అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనుకుంటారు, కోరుకోరు అనమాట. సింపుల్ పీపుల్ ఏంటి, బుక్ లెర్నింగ్ని అడ్మైర్ చేస్తారు. వైజ్ మెన్ ఏంటంటే ఈ యొక్క స్టడీస్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో అప్లై చేసుకుంటారు. వైజ్ మెన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఈ యొక్క స్టడీస్ని అప్లై చేస్తారనమాట. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ని అప్లై చేస్తారు. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని పార్ట్స్గా చదివితే చాలు అనమాట. అంటే కొన్ని పేజెస్ని స్కిప్ చేయొచ్చు, పార్ట్స్గా చదివితే సరిపోతుంది. తర్వాత కొన్ని ఏంటంటే కంప్లీట్గా చదవాలి, క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా చదవాలి. మొత్తం అంతా కూడాను ప్రతి పాయింట్ చదువుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ కంప్లీట్గా చదవాలన్నమాట. తర్వాత కొన్ని ఏంటంటే కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకోవాలి, ఓకే. ఇవి ప్రాక్టికల్ లైఫ్లో ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మనం వాటిని కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకోవాలి. తర్వాత స్టడీస్ వల్ల యూజెస్ ఏంటంటే మనకి మైండ్ డిసీజెస్ ఏవైనా ఉన్నా కూడా క్యూర్ అవుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మ్యాన్ని అప్ టు డేట్గా ఉంచుతాయి. ఓకే. మైండ్ డిసీజెస్ని క్యూర్ చేస్తాయి. తర్వాత మ్యాన్ని అప్ టు డేట్గా ఉంచుతాయి. పొయెట్రీ ఇమాజినేటివ్ పవర్ని పెంచుతుంది. తర్వాత హిస్టరీ విజ్డమ్ని పెంచుతుంది. అదే మ్యాథమెటిక్స్ క్లవర్గా చేస్తుంది. తర్వాత గ్రాస్పింగ్ పవర్ని, అర్థం చేసుకునేటువంటి శక్తిని మనకి క్విక్గా అర్థం చేసుకునే శక్తిని కలుగు చేస్తుంది అన్నమాట. న్యాచురల్ సైన్స్ డెప్త్ ఆఫ్ మైండ్ని ఇంక్రీజ్ చేస్తుంది. మొరాలిటీ లోతుగా ఆలోచించేటువంటి శక్తిని ఇస్తుందన్నమాట. తర్వాత స్టడీ ఆఫ్ లాజిక్, రిటారిక్ ఏం చేస్తాయంటే బాగా వాదించేందుకు పనికి వస్తాయి, వాదించేలా చేస్తాయి అన్నమాట. స్టడీస్ మొత్తానికి మన క్యారెక్టర్ని రిఫార్మ్ చేస్తాయి. ఇంకా ఏంటంటే మనల్ని సివిలైజ్డ్గా చేస్తాయి అన్నమాట. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని అయితే మనము పార్ట్స్గా చదివితే సరిపోతుంది, దానిలో కొన్ని పేజెస్ స్కిప్ చేయవచ్చు. కానీ కొన్ని అయితే కంప్లీట్గా చదవాలి, క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి మొత్తము చదవాల్సిన అవసరము లేదు. అంటే అలా కూర్చొని మొత్తం చదివేసి చెప్పేయాల్సిన అలా చదవక్కర్లేదు, కంప్లీట్గా మాత్రం చదవాలి. తర్వాత కొన్ని కేర్ఫుల్గా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అవి ప్రాక్టికల్ లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి వాటిని కేర్ఫుల్గా చదవాలి. వాటిని డైజెస్ట్ చేసుకోవాలంటే బాగా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే పూర్తిగా జీర్ణమయ్యేలా చేసుకోవాలంటే ఇంకా అది ఎక్కిపోవాలన్నమాట మనసుకి, అదన్నమాట. తర్వాత స్టడీస్కి యూజెస్ ఏంటంటే మైండ్ డిసీజెస్ని క్యూర్ చేస్తాయి. తర్వాత మ్యాన్ని అప్ టు డేట్గా ఉంచుతాయి. స్టడీస్ మైండ్ డిసీజెస్ని క్యూర్ చేస్తాయి, మ్యాన్ని అప్ టు డేట్గా ఉంచుతాయి. తర్వాత పొయట్రీ అనేది ఇమాజినేటివ్ పవర్ని పెంచుతుంది. హిస్టరీ అనేది విజ్డమ్ని ఎన్హాన్స్ చేస్తుంది, పెంచుతుంది. తర్వాత మ్యాథమెటిక్స్
క్లవర్గా చేస్తుంది. తర్వాత గ్రాస్పింగ్ పవరు క్విక్గా గ్రాస్ప్ చేసుకునేలా చేస్తుంది. మ్యాథమెటిక్స్ క్లవర్గా చేస్తుంది, క్విక్గా గ్రాస్ప్ చేసుకునేలా చేస్తుంది. తర్వాత న్యాచురల్ సైన్స్ ఏంటంటే డెప్త్ ఆఫ్ మైండ్ని పెంచుతుంది. ఇక మొరాలిటీ లోతుగా ఆలోచించే శక్తిని ఇస్తుందన్నమాట. తర్వాత స్టడీ ఆఫ్ లాజిక్ ఏం చేస్తుంది, బాగా వాదించేటట్టుగా చేస్తుంది. స్టడీస్ మొత్తానికి ఏం చేస్తాయంటే మన క్యారెక్టర్ని రిఫార్మ్ చేస్తాయి. తర్వాత సివిలైజ్డ్గా మనల్ని చేస్తాయన్నమాట. ఫిజికల్ ఎక్సర్సైజెస్ మన బాడీలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అన్నిటినీ కూడాను క్యూర్ చేస్తాయి. ఫిజికల్ ఎక్సర్సైజెస్ బాడీలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అన్నిటినీ కూడాను క్యూర్ చేస్తాయి. బౌలింగ్ కిడ్నీస్కి మంచిది. బౌలింగ్ అనేది కిడ్నీస్కి మంచిది. తర్వాత షూటింగ్ అనేది లంగ్స్కి మంచిది. వాకింగ్ అనేది డైజెషన్కి మంచిది. మ్యాథమెటిక్స్ అనేది మైండ్ వాండరింగ్ని స్ట్రాంగ్గా క్యూర్ చేస్తుంది. తర్వాత స్కాలస్టిక్ ఫిలాసఫీ బాగా థింక్ చేసే విధానాన్ని పెంచుతుంది. తర్వాత స్టడీ ఆఫ్ లా మన యొక్క బ్యాడ్ మెమరీకి మంచి మెడిసిన్. తర్వాత ప్రాపర్ సబ్జెక్ట్ చదివితే మనకి మైండ్ ప్రతి డిఫెక్ట్ని కూడాను క్యూర్ చేస్తుంది. ప్రాపర్ సబ్జెక్ట్ని చదివితే మన యొక్క మైండ్ ప్రతి డిఫెక్ట్ని కూడాను క్యూర్ చేస్తుంది స్టడీస్ అనేది. ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి బాడీ డిఫెక్ట్స్ అన్నిటినీ కూడా క్యూర్ చేస్తాయి. కిడ్నీస్కి బౌలింగ్ మంచిది, లంగ్స్కి షూటింగ్ మంచిది, వాకింగ్ అనేది డైజెషన్కి మంచిది, మ్యాథమెటిక్స్ మైండ్ వాండరింగ్ని క్యూర్ చేస్తాయి. స్కాలస్టిక్ ఫిలాసఫీ మన థింకింగ్కి మంచిది. తర్వాత స్టడీ ఆఫ్ లా అనేది బ్యాడ్ మెమరీకి ఎఫెక్టివ్ మెడిసిన్. తర్వాత ప్రాపర్ సబ్జెక్ట్ని మనం చదివినట్లయితే మైండ్ యొక్క ప్రతి డిఫెక్ట్ని కూడా క్యూర్ చేస్తాయి. ప్రాపర్ సబ్జెక్ట్ని చదివితే మైండ్ యొక్క ప్రతి డిఫెక్ట్ని కూడాను క్యూర్ చేస్తాయి. అర్థమై ఉంటుంది అనుకుంటాను. అర్థం కాకపోతే మరొకసారి పెట్టుకొని వినండి. ఓకే, ఆల్ ద బెస్ట్.